బేసికలీ సెప్టెంబర్ 16th మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం, మిమ్మల్ని అందరినీ వృద్ధులించడం కోసం, మిమ్మల్ని అందరినీ అబ్బురుపరచడం కోసం కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ మన థియేటర్కి వచ్చేస్తాడు. సో భయ్యా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అయ్యో సినిమా అనగానే, సినిమా రిలీజ్ అనగానే ఏదో ప్రమోషన్ చేస్తూ ఉండాలి, ప్రేక్షకులకి దగ్గరికి వెళ్తూ ఉండాలి. సినిమా అంతా వెళ్ళాలంటే మన ప్రమోషన్స్ కూడా బాగా వెళ్ళాలన్నమాట. సో అందులో భాగంగా మనం ఈ రోజు ఈ చిట్ చాట్ పెట్టుకున్నాం. సో ప్రతి ఒక్క చిట్ చాట్కి ఒక టైటిల్ పెట్టుకోవడం అనవాయితీ చేస్తుంది ప్రమోషన్స్. దీనికి కరువులో కుర్రాళ్ళు పెట్టుకున్నాం. మరి ఇద్దరే కరువులో కుర్రాళ్ళు. మాస్టర్ మీకు అర్థమవుతుంది టైటిల్, కరువులో కుర్రాళ్ళు టైటిల్ పేరు. దానికి మీరు మ్యాచ్ అవుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కరువులో కుర్రాళ్ళు తమ్ముడు ఏంటి లూంగి కట్టుకొని తెల్ల దాడి పెట్టుకొని ముసలోడు అనుకున్నాడు. యంగురా అదిరిపోయింది జోక్. సినిమాలో ఫస్ట్ జోక్ అంటే ఇదే కదా. అదే ఎనభై చెప్పండి ఏంటి దీని కరువులో కుర్రాళ్ళు పెట్టేశాను. సో ఎప్పుడైనా మీరు మామూలుగా చదువుకున్న దగ్గర నుంచి, కాలేజీ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ఎప్పుడైనా అర్థం చూసుకున్నప్పుడు బా చాలా కరువులో ఉన్నాను నేను అనుకున్నారా? ఇది చాలాసార్లు ఉంది. ఏమైందంటే బేసిక్గా చిన్నప్పుడు అంతా ఊళ్ళో అంత చదువు అంతా అలా అయిపోయింది. తెలుగు మీడియం అది ఇది తెలుగు మీడియం ఏమైందంటే తిరుపతికి వెళ్ళాను స్కూల్ మొత్తం అంతా. అప్పటి వరకు అసలు అమ్మాయిలన్నా ఇదన్నా చాలా దూరంగా, ఊళ్ళో పెద్ద ఉండేవాళ్ళు కదా. ఇది బయటకు వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం కదా, అక్కడ ఎడ్యుకేషన్ అంటే మొత్తం 30 మంది ఇటు సైడ్ 30 మంది అటు సైడ్ ఉంటారు. కో ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఆర్టికల్ చూస్తే దరిద్రం అసలు. అబ్బాయిలు ఎక్కడైతే అమ్మాయిలు ఎదుగుదల గోడదూరం నుంచి అడాన చూస్తే అడాన ఉంటాను. మార్నింగ్ 8:30కి అందరూ జాయిన్ అవుతారు కదా, అప్పుడు చూడడం తప్ప మళ్ళీ బ్రేక్లో తెచ్చే చూడడం తప్ప దొరికేవాళ్ళు కదా. అంత కరువు, అంత మామూలు కరువు. ఇంటర్మీడియట్ వరకు బా మొత్తం అంత ఇంట్రా మన లైఫ్లో అసలు ఇంకా లిటరల్గా ఎంత కరువు అంటే ఇంకా మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చోడం అనుకుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అమ్మాయి పక్క నుంచి వెళ్ళేటప్పుడు పర్రపాటున అలా చున్నీ అలా తగిలినా కానీ అబ్బా ఆ రోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది. కొండ మీద వేరే నిజంగా మర్చిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ పెద్ద డిస్కషన్. అప్పుడు ఉండేటి మెగాబైట్ చాక్లెట్స్. ఆ రోజు కొంచెం అలా ఫీలింగ్ ఎలా వచ్చేదే. ఈరోజు నీకు కూడా తెలుసా ఇలా అమ్మాయి ఈరోజు నా పక్క నుంచి నడుచుకుంటే వెళ్ళింది, అమ్మాయి చున్నీ నాకు తగిలింది అంటే వాడు ఆ రోజు పాట అంత కరువులో ఉన్నది. ఇట్లా దానికైనా దూరంగానే కరువులో ఉన్నది. నేను అడుగుతాను, అడిగినప్పుడు చెప్పండి. ఓకేనా? సరే ఒక సెల్ ప్రాపర్టీ లాగా నన్ను కూర్చోబెట్టి సెకండ్ హాఫ్ పూరా నేను తెలుసా మెయిన్ అవును హీరో లేదు మాస్. సరే మాస్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఆ కరువు తీరిపోయింది అనిపించిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బేసిక్ చెప్పాలి. కరువు అంటే వేరే అనుకుంటారేమో. సోలో అబ్బాయిగా ఉండిపోయి అలాగా అబ్బాయిల మధ్యలో ఉండడం అనేది కరువు బేసిక్. అవును అంతే అంతే. అది కదా మంచి బేసిక్. సో మాస్టర్ చెప్పండి. సో మీకు వచ్చిన తర్వాత ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా హ్యాపీ అంటే కాలేజ్ డేస్ నుంచి ఓకే ఇంకా హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత బీటెక్ లైఫ్ అందరూ అప్పుడు కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ఆ కరువు నుంచి అలా కొంచెం బయటపడదు. ఏదైనా సినిమా చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోతుంది కదా బాధ. నిజంగా కరువులో మాకు సినిమా చూద్దాం, ఆ సినిమాలో హీరో చూడు లేకపోతే ఆ సీన్స్ చూడు అని గుర్తొస్తుంది. అలాంటి సినిమా ఏమైనా ఉందా? ఏమై చేసేదాన్ని చేసి మా వర్గానికి అప్పుడే మేము బీటెక్లో జాయిన్ అయ్యాము. మమ్మల్ని అందరినీ అలా కొల్లగొట్టేసింది. ఏమై చేసే అసలు ఆ సినిమా చాలా రోజులు అలా గుర్తుండిపోయింది కొంచెం. ఓకే నాకు కూడా మాస్టర్ అడుగుతున్నా నాకంటే. సో ఇప్పుడు మాస్టర్ మాస్టర్ ఇందుకు ఇంత క్యాప్ ఇచ్చానంటే ఇది కుర్రాల టాపిక్ కదా, మీరు బాగా ఆ ఏజ్కి వెళ్ళి అన్ని గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం టైం కావాలి. సో అందుకే థ్యాంక్ యూ మాస్టర్. అయితే మాస్టర్ ఏదో సీరియస్గా నా జోక్ మాస్టర్ ప్లీజ్ సీరియస్గా అంటే మీరు ఎందుకు సీరియస్గా ఓకే మాస్టర్ చెప్పండి. మీరు చదువుకున్నప్పుడు నిజంగా కరువులో ఉన్నాను నేను చదువు నుంచి లేదు, పుట్టి నుంచి చదివే కరువా? పుట్టి నుంచి కరువులో ఉన్నాను. పుట్టినప్పటి నుంచి ఏమైంది మాస్టర్? కసి చదువు మీద అమ్మాయి ఒక లవ్, అది ఒకలాగా ఎమోషన్. అది చెప్పలేకపోతున్నాను. చెప్పద్దురండి. చెప్పండి మాస్టర్. అవుతుంది మనం అక్కడే లేదు మాస్టర్.
అది చెప్పారు కదా క్వశ్చన్స్ చెప్పండి మాస్టర్. లేదు చెప్పాలి వద్దు వద్దు చెప్పాలి నేను చెప్పినప్పుడు అలా నీ గురించి నాకు తెలుసు చెప్పండి రా చెప్పండి మాస్టర్. వద్దురా రే మాస్టర్ కుర్రాడి దగ్గర అడిగిరా. ఓకే కిరణ్ భయ్య అడగండి, మీరే అడగండి చెప్పండి. మిమ్మల్ని అడుగుతూ మీరు చెప్పండి అసలు మీరు ఏ ఫేజ్లో అసలు అరే ఏంట్రా నా లైఫ్లో ఇంత కరువులో నేను బేసికల్లీ అడిగిన తర్వాత బేసికల్లీ క్వశ్చన్ కంప్లీట్ చేస్తే చెప్తాను అనుభవం మధ్యలో వచ్చింది. ఓకే ఓకే అందుకే తొందరపడదు. ప్లీజ్ హలో లైసెన్స్ ఉందా? వెరీ గుడ్. లైసెన్స్ లేదు కాబట్టి ప్లీజ్ ఆపలే. నాకేంటంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఒక్కడనే అన్నయ్య నేను ఇక్కడే ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ కొత్తగా నువ్వు కొత్త. ఓకే నువ్వు సినిమాలు చేయాలి అని ఉంది బేసికలీ. దానివల్ల ఓకే మీతో అది ఆపేస్తుంది, అది హోల్డ్ చేస్తుంది. లేకపోతే అప్పుడు ఓన్లీ నాకు సిటీ తెలియదు, ఏమీ తెలియదు, అంత కొత్త. ఇప్పుడు తెలిసిందా? కొంచెం తెలిసింది ఫస్ట్. అంటే ఇంటికి వెళ్ళిపోవడం అది నాకు తెలియట్లేదు. ఎక్కడ తెలిసింది? సో సో మాస్టర్ చెప్పలేదు. నన్ను చెప్పి నా దగ్గర అనుకున్న క్వశ్చన్ అడగలేదు వాడు. అడిగినప్పుడు చెప్పకుండా మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ నన్ను అడిగి చెప్పినప్పుడు నీ అబ్బకి తిరుగుతున్నావు. ఓకే సరే నేను కంప్లీట్ చేస్తాను. పొద్దున్న చెప్పు పర్వాలేదు. అప్పటికి ఒక లవ్ అయిపోయింది. ఎవరికి ఎప్పటికైనా హైదరాబాద్ రాగానే హైదరాబాద్ వచ్చి కొత్తలో ఒక లవ్ పోయింది. రాగానే పోయింది. అప్పటి నుంచి ఇంకా మొత్తం 2-3 years కొంచెం అలాగా ఓన్లీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్తో వెళ్తున్నాను. నాగోల్ నుంచి నమ్మబుద్ధి కాలేదు. నాగోల్ చాలా మంది డిస్టర్బ్ చేశారు. చెప్పు భయ్య లిఫ్ట్ కొంచెం ఇలాగే మాస్టర్ చెప్పనవాడు ప్లీజ్ చెప్పు. మీ స్కూల్లో మాస్టరా లేకపోతే చెప్పు. అయితే ఆ వెళ్ళే మర్చిపోయింది సార్. మాస్టర్ ఒక్క నిమిషం చెప్పండి. సో అలాగా 2-3 years మొత్తం ఓన్లీ ఇండస్ట్రీ గురించి తిరిగి జాబులు చేసుకుంటూ. ఇండస్ట్రీ గురించి నీ తిరిగావా? నువ్వు కోసం ఇండస్ట్రీ తిరగలేదా? నా కోసం ఇండస్ట్రీ తిరుగుతుంది మాస్టర్. ఏంటి మాస్టర్ పుడింగా సేమ్ ఇక్కడ ముగ్గురు అదే పరిస్థితి. సో అలాగే నిజంగా కరువు, ఆఫర్లో కరువు ఉండే, అన్ని కరువు. సో దానికోసం తిరిగి 2-3 years తిరిగిన తర్వాత అప్పుడు నా లైఫ్ మేట్ సుజీ పరిచయం. సో నాకు మధ్యలో ఇంకా వేరే యాప్కాలు లేకుండా డైరెక్ట్గా మా వైఫ్ వచ్చి పడింది నా లైఫ్. అప్పుడే హైదరాబాద్ రావడం బ్రేకప్ ఇంక మధ్యలో 3 years అయింది పెళ్ళి. సెటిల్మెంట్ అయితే ఇంకా పెళ్ళి అప్పుడు జాబ్ TV9లో జాబ్, లాస్ట్లో TV9లో జాబ్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడే జబర్దస్త్ స్టార్ట్ అయింది. సో అలాగా ఆ కరువు ఇప్పుడు తీరంది. కరువు అనేది తీరంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. అంటే ఆ కరువు నుంచి ఈ కరువుకి వచ్చేసి కరువు అంటే ఇది ఏదో చేయాలి. ఆర్టిస్ట్కి సత్యంత కరువు ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో క్యారెక్టర్ చేయాలి, మీకు ఏదో డ్యాన్స్ కంపోజ్ చేయాలి అనే కరువు ఉంటుంది కదా. మనకి ఏదో సినిమా చేయాలి అనే కరువు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మాస్టర్ గురించి చెప్పండి. నాకు కరువు ఉంది, ఇంటూ ఉంది, ఏదంటే చచ్చిపోయినట్టు ఉంది. ఏంటంటే అదే చెప్పావు కదా, నువ్వే ఆన్సర్ ఇచ్చావు. అదే డ్యాన్స్ కొత్తగా చెయ్యాలి, కొత్తగా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, డైరెక్షన్ చేయాలి, దాన్ని కరువు ఉంటూనే ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి, మీరు మీ లైఫ్లో అమ్మాయిల విషయంలో ఎప్పుడన్నా కరువుగా ఫీల్ అయ్యారా? మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఏమైనా అన్నాడా, ఏంట్రా ఇంత కరువులో ఉన్న అమ్మాయిల గురించి నేను అన్నాడా? ఇప్పుడు మీరు యంగ్ జనరేషన్ యంగ్ లైఫ్లో సినిమాలో ఎందుకురా నీకు అమ్మాయిలంటే అంత పిచ్చేది, దానికి చాలా కారణాలు ఉన్నాయి బాబా. మీకు ఎందుకు అమ్మాయిలంటే అంటే మీ ఫేస్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూర్చొని సెట్టింగ్ చేసినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎందుకురా నీకు అమ్మాయిలంటే? నాకు ఒక హ్యాబిట్ ఉంది. నేను 3rd standard నుంచి లవ్ చేస్తున్నాను. 3rd standard నుంచి ఒక అమ్మాయి 2 అమ్మాయిలు కన్ఫ్యూజ్ ఒక 100 అమ్మాయి నేను చేశాను. బట్ ఆ అమ్మాయిని మనం చేయలేదు. బట్ ఏంటంటే బతికించావు ఒకసారి లవ్ అండ్ హెరాస్ అంట. దానికి ఇంకొక పేరు ఉంది, కరువు.
ఓకే, అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయిని నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి నాకు చాలా ఇష్టం. ఏం జరుగుతుందండి? కరువు నుంచి అరువుకి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. లేదు నేను చెప్తాను. వాళ్ళ అమ్మాయిని నా ఫ్రెండ్ ఎప్పుడు లీవ్ వేస్తున్నాడో ఆ రోజు 2 రోజులు లీవ్ వేస్తారనుకో అమ్మాయిని కరెక్ట్ చేశాను. అంటే ఏంటి అర్థం కలిగింటే అర్థమైంది. ఏంటి మాస్టర్ అది? వద్దు, నీ రియాక్షన్ తెలియలేదు. ఏదో అన్నారు ఏంటిది? లేదు నీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఆ అమ్మాయికి నాకు ఇష్టం. ఏంటో ఇది బాగుంది అమ్మాయి, నాకు నచ్చి ఆయన కూడా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడే అలా అన్నప్పుడు నేను లోపల అదన్నీ దాచుకుంటాను. వాడు 1 వీక్ ఫీవర్ లేదు, స్కూల్కి రాదు కదా, ఆ గ్యాప్ని యూజ్ చేసి ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేస్తాను. మీ స్కూల్ అప్పుడే వచ్చింది కరోనా అయితే. వచ్చింది తప్పు కదా మాస్టర్. ఏంటి మాస్టర్? మీ ఫ్రెండ్ అంత పవిత్రంగా ప్రేమిస్తుంటే మీరు మధ్యలో ఆయన ఏదో లీవ్కి వెళ్తే జ్వరం వచ్చింది. ఇదిలా ఒక కైండ్ ఆఫ్ కరువు. ఇలాంటి కరువు నా దగ్గర ఉంది, జెన్యూస్ కాదు. అది కరువు సార్లు వచ్చిందంటే అరిపింటది. అంటే కరువు అనే దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక ప్రెసిడెంట్ ఆయన బాబా మాస్టర్. బాబోయ్ మాస్టర్. అంటే కరువులు చెప్పే కరెక్టే. ఇప్పుడు అలాంటి కరువులో ఉన్న కుర్రోడి మీద ఏదైనా సినిమా చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. అంటే బేసిక్గా ఈ సినిమాలో ఆ క్యారెక్టరేషన్ ఉంటుంది సార్. సెకండ్ హాఫ్లో స్కోప్ దొరికింది కరువు గురించి. చాలామంది కుర్రాళ్ళు ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు కానీ ఆస్పెక్ట్ కానీ ఏంటో మనం ఎంత ప్రయత్నించినా మనకు ఒక అమ్మాయి కూడా పడదేంటి, ఏంటి మన ప్రాబ్లం ఏంటి అని చెప్పి మొత్తం తిరుగుతూ ఉంటే ఫస్ట్ అందమైన అమ్మాయికి ట్రై చేస్తాం, ఎలాగో పడదు. సర్లే ఇంకొంచెం అబ్బాయి యావరేజ్ అమ్మాయికి ట్రై చేస్తాం, ఆ అమ్మాయి పడదు. మన ఉండే కాన్ఫిడెన్స్ దెబ్బతిని సర్లే ఇంకా యావరేజ్ అమ్మాయికి ట్రై చేద్దాం అంటే మన పక్కన ఉన్నోడు ఒప్పుకోడు. ఇవేంటి యావరేజ్ అమ్మాయికి ట్రై చేయడం, నీకంటే ఎక్కువ వీడి ఫేస్ ఏమొస్తుంది అంటే పర్లేదు నాకు యావరేజ్గా ఉందా సరిపోద్దని వీడు అనుకుంటాను, సరిపోవడం అంటారు కదా. ఆ ఫేస్ ఏంటంటే నేను రియల్ లైఫ్లో మామూలుగా మా ఫ్రెండ్స్ని అది చూసాం. బీటెక్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, వాడు క్లాస్లో టాప్ అమ్మాయిని కోరుకుంటాడు. అలా 1 మంత్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఉండదు, ఖాళీ ఎవరో అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం ఏంటి సెకండ్ ఎవరున్నారో అని వస్తుంది. అలా అలా లాస్ట్కి 1 ఇయర్ అయిపోయేసరికి ఎవరు పడకపోతే ఓకే ఇవన్నీ జరిగే పని కదా, మనం లాస్ట్ నుంచి వద్దాం అని చెప్పి ఎవరు బాగా ఎలా ఉన్నా సర్లే నాకు ఇంకొక అమ్మాయి కావాలనే పాయింట్ కూడా వస్తుంది. అప్పుడు కాలేజ్ క్లాస్లో మొత్తం మనం టీచ్ చేసేవాడు, ఎంత కరువు వచ్చిందిరా నీకు, ఎంత కరువు వచ్చింది, ఎంత బాగుండేవాడు, ఎంత నీకు పోయిపోయి అమ్మాయిని ఎంటారు నువ్వు అని. వాడు నిజంగా అన్నాడు, ఇంత గుర్తు ఆ డైలాగ్ అందుకే రాశాను. వాడు కరువులో ఉన్న కుర్రాలకి నాకు తెలుస్తుంది అమ్మాయి కూడా మీకే తెలుస్తుంది అండి. ఈ క్యారెక్టర్ నాది మాస్టర్ది. సెకండ్ హాఫ్ 30-40 మినిట్స్ పోలా అసలు ఆ ఆస్పెక్ట్లో. మాస్టర్ ఏమో నన్ను మాస్టర్ ఏంటి చిన్న ఒక లింక్ ఉంటుంది, ఆయన లేచిపోతుంది లింక్. ఆయన ఎగ్జాంపుల్ ఎదురుగా నా అమ్మ వెంటారు వద్దురా అమ్మాయిని మనకని అన్నాడు. బాగుండు ముందు నాకని ఎంటైర్ అది బాగుంది. కరువుతో దొరవేయించుకున్న ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా వింటలేదు. అది చాలా బాగా వెరీ హ్యాపీ. అది అంటే నిజంగా ఈ సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంట్రడక్షన్ మీతో ఉండడం హానెస్ట్గా అంటే ఆ స్లాంగ్తో, మీ స్లాంగ్తో నేను చాలా చాలా సందర్భాల్లో ఎప్పుడైనా సినిమా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ జబర్దస్త్ చూసిన ఆ ఒక్క వీడియో మాత్రం అందరూ డిస్కస్ చేసేవాడు. పాయింట్ ఆఫ్ టైం అసలు ఆ క్యారెక్టర్ బాబో అంటే తెలియని ఉండేది మాస్టర్. ఎక్కడున్నా నాకు లేదు ఇంట్రడక్షన్ అన్నతో ఎలా అయినా సరే అన్న రావాలి సీన్ అన్నతో చేద్దామని. ఎంత హ్యాపీ అంటే నేను ఈ సినిమా నేను మీకు బాగా కావాల్సిన గోల్ అలాగే ఉంది. స్టార్టింగ్ మీతో గోల, మళ్ళీ మధ్యలో అసలు భరత్ అనేది అన్ని ఎంటర్టైన్మెంట్ అనేది అసలు ఎక్కడ డోకా లేకుండా. అంటే ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ కదా. లేదు వచ్చింది నాకు డైలాగ్ వచ్చింది ట్రైలర్లో. డైలాగ్ సెటప్ అది ఇది చూస్తుంటే బాగా చదువుకున్నాడు అన్న డ్రైవర్లు ఎందుకు అంటే అవ్వాల్సి వచ్చిందంటే మీరు అంటే మీ యాస్లో డైలాగ్ అంతే. మ్యూజిక్ కొడదాం అనుకున్నా, మ్యూజిక్ కొట్టేవాడు అనుకున్నా కానీ పెద్ద ఉన్నాయి. చూడదు తెలుసు
బేసికలీ తెలుసు కదా. బేసికలీ నాకు తెలుసు. ఓకే, సో ఈ సినిమా నుంచి అంటే ఆడియన్స్ ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో? అన్న ఇదాక మీరు అన్నట్టన్నా ట్రైలర్లో మనం ఏదైతే డెలివరీ చేసామో నేను మీకు బాగా కావాల్సిన ఉన్నది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ, లవ్, యాక్షన్, అన్నిటికన్నా ఏంటంటే దీంట్లో ఏదైతే డిస్కస్ చేసామో ఒక పాయింట్, ఒక అమ్మాయి తాలూకు పాయింట్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగిందని. ఐమ్ బ్రిటిష్ మన ఇంట్లో అయినా జరిగింటుంది, లేకపోతే మన బంధువుల్లో జరిగింటుంది. ఆ టాపిక్ అయితే మనం అందరిలో ఇలింటాం ఎక్కడో చోట, ఆ అమ్మాయి ఇలారా, ఆ అమ్మాయి ఇలారా, ఆ అమ్మాయి ఇలారా అని చెప్పి సమాజం దాని గురించి డిస్కస్ చేసే పాయింట్ అయితే ఈ సినిమాలో అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. మోర్ ఆఫ్ దట్ మీరు అందరూ ఉన్నారు. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఎవ్రీథింగ్, మనీష్ శర్మ గారు, ఇప్పటిదాకా మనం పాటలన్నీ అంటే నాకు అదే హ్యాపీగా అనిపించింది. నేను ఇప్పటిదాకా బయట మనం లాయర్ బాబా పాట ఏంటంటే మీరు ఒక మాట అయిపోగానే థియేటర్ సాంగ్ పెట్టింది, అంటే ఆ సౌండింగ్ ఒకటి ఉంటుంది కదా. అది పైగా నేను ఆ సాంగ్ తర్వాత మాస్టర్ చెప్పాను, అంటే ఇవి లాయర్ పాప అనే లిరిక్తో స్టార్ట్ అయింది కదా. సో బయట యూత్ కానీ ఎవరైనా వాళ్ళ పాప ఏదైతే చేస్తుందో ఆ ప్రొఫెషన్ అడాప్ట్ చేసి వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. అది బాగా వర్కౌట్ అవుతుంది చాలా బాగా, డెఫినెట్గా. మాస్టర్ కంపోజిషన్స్ చాలా బాగా. సో మీకు బాగా మీకు మాస్టర్ మీరేం చెప్పాలనుకుంటున్నారా? నిజంగా అది షో చాలా అనుకుంటారు లోపల. మీ కరువు గురించి చెప్పారు, మీ కరువు గురించి చెప్పారు, నా కరువు గురించి చెప్పాను. సో మన డైరెక్టర్ గారి కరువు గురించి చెప్తారు, మీకు తెలుసు. ఆయన కరువు గురించి నాకు 2-3 సార్లు తెలుసు, కానీ ఆయన వదిలేసాడు. ఆయన ఓకే ఈ సెక్టర్ మనకు వద్దు, దుబాయ్ మనకు ఎంతో పాల్గొట్టింది, ఇంకెందుకులే డిస్కషన్ వదిలేసాడు. బేసిక్గా నేను చోటుబాయ్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వర్క్ చేసేవాళ్ళు కదా. అప్పుడు ఎప్పుడైనా డిస్కషన్లో ఉండేటప్పుడు కొంచెం మొహమాటం కదా నాకు చెప్పడు, కానీ నేను ఫ్రెండ్స్ మధ్యలో అది ఇది వినేవాడిని. మామూలు కరువుడు కదా. అంటే బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ఊరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట కరువు అనేది ఏర్పడింది. అది అందరి లైఫ్లో ఉంటుంది. కొంతమంది కరువు అనేది పదవి ఎప్పుడు వస్తుందంటే హైదరాబాద్ చుట్టూ పబ్బుకి వెళ్ళినప్పుడు చుట్టూ అమ్మాయిని చూస్తాం. ఫస్ట్ లవర్ పంపించరు, అదే అంటే అమ్మాయి పక్కన ఉంటే పంపిస్తారనే విషయం తెలుసుకోవడానికి 2-3 ఏళ్ళు పడుతుంది ఊరి నుంచి వచ్చిన. ఆ తర్వాత ఏదో ఏదో ఉంటుంది అబ్బాయి స్టాక్స్ స్టాక్స్ అని అంటారు. అమ్మో కమెంట్లు వేసుకుంటారు, ఆహా ఏంటి బాబు అంటారు. మళ్ళీ అమ్మాయిలు కాకుండా ఎంట్రీ ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు? వితౌట్ స్టాక్స్ ఎంట్రీ చేస్తారు. ఆ స్టాక్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం చుట్టూ అమ్మాయిలు ఉంటారు, అమ్మాయి వాళ్ళ కప్పులు జంటలు వస్తూ ఉంటారు. చూసి అప్పుడు ఆ ఫేస్ క్లోజ్ చేస్తే కరువుకి ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ అక్కడే వెళ్తున్నాం నిజంగా. సో అంటే ఏం తెలియదు కదా వాడికి. జెన్యున్గా చాలా మంది హైదరాబాద్కి రాగానే ఏంటారు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినారు, ఎక్కడికి వెళ్ళినా చార్మినార్ వెళ్ళినా, లేకపోతే ఇంకా 5 రోజులు చార్మినార్ ఎక్కడికైనా మంచి పప్పుకు తీసుకెళ్ళాడు. పాపం వాడు వెళ్ళింటాడు ఎప్పుడు. వాడు లోపలికి రాగానే వాడికి ఏం అర్థం కాదు. కాసేపు వాడు ఎక్స్ప్రెషన్, వాడి ఫేస్లో రేపు నేను ఆడని చూడాలి, నేను ఏం చేయాలి, ఎవరిని చూడాలి, ఏంటి అనేది వాడికి అర్థం కాదు కదా. అది కరెక్ట్ మీరు అన్నది, అది ఎగ్జాక్ట్ క్లోజ్అప్. కరువు ఆ ఫేస్ అలా జూమ్ ఎఫెక్ట్ వేసి కరువు అని. సో నెక్స్ట్ మీకు మీ ఎంటైర్ ఫ్రెండ్స్లో మీకు తెలిసి మీరు అనుకునే వ్యక్తి ఎవరన్నా వీడైతే బాగా కరువులో ఉన్నాడు రా? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కరువు అంటే నాకు సుధీర్ అనే కరువు ఏంటి? ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్ అంటే ఇంకా ఎనీ టీవీ షోస్ ఎనీవే సుధీర్ గారు కొట్టేవాళ్ళు లేడు కరువులో. అంటే ఓన్లీ ఆన్ స్క్రీన్. అంటే మాకు తెలియదు కదా, మాకు అది నిజంగానా లేకపోతే అబద్ధమా లేకపోతే ఏంటి మీరు ప్లే చేసి? ఇప్పుడు నిజం అంటేనేమో కొంతమంది హట్ నిజం అనేది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ నుంచి అసలు మాట్లాడండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏంటో చెప్తున్నది. ఆఫ్ స్క్రీన్ అంటే అది నిజమే అంటారు. ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్టేజ్ మీద వాడు అలాగే ఉంటాడు, మంచి ఒక ప్లే బాయ్ లాగా అలా చేస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగానే ఆ ఇమేజ్ ఉంది కాబట్టి నేను పాటు ఎంటర్టైన్ చేయగలిగాను మా స్కిట్లో నాకు. ఓకే మాస్టర్, ఎవరు గుర్తొచ్చినాయా? చెప్పండి, దాచుకున్నారా? చెప్పండి. నేను చెప్పి వస్తే నీ వాళ్ళు వద్దు చెప్పండి. వద్దు, నేను జూనియర్స్ లాగా ఇలా కూర్చుంటాను, నీకు మాట్లాడాలి. జూనియర్స్ లాగా మాస్టర్ ఏంటి మాస్టర్? జూనియర్స్ కూడా కావాలి మనకి. మాస్టర్ ముందు డైలాగ్స్ అది ఇది జరిగినప్పుడు
నా టైం వస్తుంది చూడని ఎలా అప్పటిదాకా మాస్టర్లు సరదాగా ఉన్నతను లాయర్ పాప కంపోజిషన్ అసలు రాగానే ఇలా ఉనుకు ఇలా మైక్ పట్టుందా ఇలా పెట్టింది ఈ షార్ట్ ప్రాక్టీస్ కూడా లేదు మాస్టర్ అది తిన్నా రమ్మని చెప్పి ఏం మాస్టర్లో బిహేవ్ చేస్తారన్నారా? అసలు అది ఏమైంది మాస్టర్ సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మామూలు అగ్రెసివ్గా ఉండదు అసలు స్టెప్స్ ఏం చేయొచ్చు మాస్టర్ స్టాట్యూ బాగా నచ్చుతుంది Thank you. మొన్న మాస్టర్ మాట్లాడేటప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చారా? మాస్టర్ మనం మాట్లాడేటప్పుడు నాకు ఒక మాట చెప్పాడు అంటే నా పిల్లలు నా లైఫ్ స్టైల్ ఏంటంటే నా పిల్లలు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ ఒకసారి మీరు చెప్పండి మాస్టర్ నాకు చెప్పాడు చాలా బాగా అనిపించింది వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతాడు ఎలా మాస్టర్ చెప్పండి. అవునండి నా ముందు నా పిల్లలు వచ్చి ఆడాలి పాడాలి అక్కడ కూర్చొని హ్యాపీగా ఉన్నాయి. ఈ బుక్ చదువుని ఎప్పుడు చూస్తే ఇది ఈ ఐస్ కింద రింగిల్స్ అలా ఉన్నారంటే నాకు కోపం వస్తుంది. ఫ్రీగా ఉండాలి. చదివి నేర్చుకునేది నాకు ఏమీ లేదు, చూసి నేర్చుకునేది చాలా నాకు. అలాంటి అందరికీ అది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి ఇది వచ్చి ఎవరు అబద్ధంగా రాంగా తీసుకోవద్దు. స్కూల్కి వెళ్ళి నేర్చింది నేను వచ్చి చాలా బ్యాడ్ థింగ్స్ నేర్చుకున్నాను. నా 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 గురించి చెప్తున్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ నా అబ్బాయిలు నా అమ్మాయిలు పడతారా అని లేదు. బట్ నాకు చెప్పి ఇప్పుడు కిరణభవరం చీని చెప్పిన తర్వాత నేను నేర్చుకున్నాను చాలా విషయం. నేను చదివి నేర్చుకోలేదు. ఇదా నిజం. అందుకోసం నా అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి ఎలాగైనా రాసి పెట్టింది హ్యాపీగా ఉంటాను నా ముందు. ఈ చదువులో మార్నింగ్ తొందరగా లేయడం, స్కూల్కి వెళ్ళడమే నాకు నచ్చింది. ఇరిటేషన్ నా లైఫ్లో స్కూల్ అంటే ఇరిటేషన్. అయితే ఇంట్లో పెట్టండి స్కూల్. ఎందుకు పెట్టాలి? నాకు ఏం రాదే. స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం అయితే ఇంట్లో పెడితే వెళ్ళరు కదా స్కూల్కి. మంచి అడ్వైస్ కదా. అంటే మాస్టర్ ఏం చెప్తానంటే మీరు స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ చుట్టూ అన్న మంచోళ్ళు ఉన్నారు, చాలా బాగుంది సొసైటీ అప్పుడు. ఇప్పుడు అలా లేదే. సో వాళ్ళు నేర్చుకోలేరు అంట. సో వాళ్ళ స్కూల్ పంపించారు. ప్లీజ్ అలా డెసిషన్ తీసుకోలేదు. నాకు కొంచెం భయమే. ఏం కాదు మాస్టర్. ఎనీహో కమింగ్ టు ద పాయింట్. సో ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ హ్యాపీ అనిపించింది. మనం ఒక 4 గంటలుగా ఇంట్లో మనం ఎలా అయితే ఎంజాయ్ చేసాం, రాగానే మంచి ఫుడ్, కాసేపు అలా ఎంటర్టైన్మెంట్, కాసేపు అలా ఒక తెలియని దాన్ని ఏమంటారు అంటే ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే సినిమా షూటింగ్ కూడా మొత్తం అలా జరిగింది. అండ్ వెరీ హ్యాపీ. కోట రామకృష్ణ గారి బ్యానర్లో దీప్తి గారి ప్రొడక్షన్ అంటే ఫస్ట్ సినిమా ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీలో ఆ ఏజ్ అండ్ డిఫరెన్స్ లేకుండా అందరూ వచ్చి థియేటర్లో ప్రాపర్గా ఎంటర్టైన్ అయ్యే సినిమా తీసాము. అండ్ మేము చూసుకున్నప్పుడైతే వీఆర్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలని కరువులో ఉన్నారు, కామెడీ కావాలని కరువులో ఉన్నారు, మంచి యాక్షన్ సీక్వెన్స్ కావాలని కరువులో ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కరువు ఉన్నారు కాబట్టి ఆ కరువు తీర్చడం కోసం కరువులో ఉన్నారు ఈ కుర్రాళ్ళు. డెఫినెట్గా సెప్టెంబర్ 16th వచ్చి మేము మీకు నిజంగా కావాల్సిన వాళ్ళని చెప్పి నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళని సినిమాతో డెఫినెట్గా నిరూపించుకుంటాం. అంతే కదా మీరు చెప్పాలి. తప్పకుండా అమ్మతోడు ఇంకేముంది ఇంకేముంది చెప్పాల్సిన మ్యూజిక్ పాయింట్స్ ఓకే డన్. అంటే తినమయ్య కరువు అన్నారు కదా, ఈ సినిమాలో ఇద్దరిని పెట్టారట. అవును కాదు. ఆ ఇద్దరు తర్వాత హీరోయిన్స్ గురించి ఇద్దరు తర్వాత అతను కరువే పెట్టాలి. కరువులో ఉండడం పెట్టాలి. సో వాళ్ళ గురించి చెప్పాలంటే హీరోయిన్స్ ఇద్దరు గురించి చాలా బాగుండండి. సంజన బాగుంది కాబట్టి పెట్టుకున్నారు కదా. చెప్పేసి సంజన ఆనంద్ తన మీద ఎక్కువ రన్ అవుతుంది. ఆవిడ చెప్తుంది అదే మొత్తం మందే సినిమా చెప్పేసింది చెప్పేసి మన లేదని చెప్పింది అది కూడా మొత్తం నా మీద చెప్తుంది. అంతా అసలు వెరీ హ్యాపీ. తను బాగా చేసింది. సోను లాయర్ పాప క్యారెక్టర్ వెరీ ఎంటర్టైనింగ్ మొత్తం అంతా. సో ఖచ్చితంగా రేపు ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరేషన్స్ కూడా అలా ఉన్నాయి. ఈ అమ్మాయి క్యారెక్టరేషన్ ఒకలా ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టరేషన్ ఒకలా ఉంటుంది. సో ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ. నేను సాంగ్లో చూసినప్పుడు అనిపించింది చెప్పు లాయర్ పాప కొరియోగ్రఫీ చేశారు. చెప్పు క్లైమాక్స్ ట్విస్ట్ సరే నేను చెప్పిన పోతుంది సర్ప్రైజ్గా ఉండొచ్చు. థర్డ్ హీరోయిన్ లో బాబు మాస్టర్, థర్డ్ హీరోయిన్ బాబా ట్విస్ట్ అదే కదా. అవును వేరే లెవెల్ ట్విస్ట్.
ఆ ట్విస్ట్కి మీరు అందరూ ట్విస్ట్ అయిపోతున్నారు. అదే సీరియస్ తీసుకోకండి. సో సాంగ్లో చూశాను ఇద్దరిని, మంచి స్క్రీన్ ప్రజెన్స్, చాలా బాగున్నారు, మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. నిజంగా పెద్ద హీరోయిన్స్ అయ్యే అనిపిస్తుంది నిజంగా ఈ సినిమాతో. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. సో వాట్ అబౌట్ బ్రహ్మ, మెలోడీ బ్రహ్మ? మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అన్న ఈ ప్రాజెక్ట్ విషయంలో మణిశర్మ గారు నిన్ననే మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ చూస్తుంటే ఏంటి మన సినిమాకి ఈయన ఆర్ఆర్ చేశారు. అసలు ఆయన సినిమాలకి ఎన్ని సినిమాలకి ఆర్ఆర్ మనకి నిజంగా మణిశర్మ గారి సినిమా బాగా రిజిస్టర్ అయిపోయి మనం అన్ని ట్యూన్స్ ఆర్ఆర్ పడదు. ఏ హీరో ఇంట్రడక్షన్కి ఏ ఆర్ఆర్ ఇచ్చారు ఏది అనేది అంతా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అండ్ అదిగాక ఈ సినిమాలో లక్కీ అని ఆల్ పాటలు మంచి సిచ్యువేషన్స్, మాస్ సాంగ్స్ దొరికాయి, మెలోడీ సాంగ్స్ దొరికాయి, ఫ్యామిలీ సాంగ్స్ దొరికాయి, మంచి టీచింగ్స్ ఆర్ఆర్. వెరీ ఎక్సైటెడ్ అండి. ఆ థియేటర్ అంబియన్స్ సౌండ్ ఒకటి ఉంటుంది కదా, ఈ సినిమాతో ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మోర్ అందరికన్నా నేను ఎక్కువ ఎక్సైటెడ్. సో ఈ సినిమా థియేటర్లో కూర్చొని ఆర్ఆర్తో కంప్లీట్గా ఎలా ఉండబోతుంది ఆ సౌండ్ డెఫినెట్గా. అంటే నాకు అర్థమైంది ఆ సాంగ్ అదొకటి కానీ లేదు మాస్ దాంట్లో మనం అన్నయ్య పాట పెట్టి అవునవును మధ్యలో ఒక డీజే అదే యావరేజ్ ఉంది ఆ సాంగ్. ఏది డీజే పెట్టారు? డీజే అది యావరేజ్గా అదే యావరేజ్గా ఉన్న సాంగ్లో మనకు తెలుసు కానీ సాంగ్ అసలు లాస్ట్ చిలకపచ్చకోక ఆ మధ్యలో రెండు కూర్చో గట్టిగా ఫ్యాన్స్కి బాలకృష్ణ గారికి మధ్యలో అది అది గుడ్ ఐడియా. కనెక్ట్ అవుతారు ఆడియన్స్. చాలా ఓపెనింగ్ థియేటర్లో మంచి బాగుంటుంది. సూపర్. అది ఏంటి తెలుసా, ఓపెనింగ్ ఎప్పుడు ఏంటి చేస్తారంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్, దీంట్లో ఏంటంటే ఓపెనింగ్ ఐటమ్ సాంగ్ కదా. కాదు ఉంది కాదా కదా కదా కదా. అది సూపర్ ఐడియా. థ్యాంక్ యూ. వెంటనే హీరో సాంగ్ వస్తుందని అనుకున్నప్పుడు ఒక మంచి ఐటమ్ సాంగ్, ఆ సాంగ్ కూడా వైరల్ అవుతుంది. సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. మన డిఓపి గారు రాజ్ గుడ్ ఫెలో. వెరీ అంటే ఈ సినిమాకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. ముందు సినిమా మీ ఇద్దరు చేశాము, ఈ ముందు పెట్టలేదన్నా నా ఉద్దేశం అలా కదా. అంటే కమర్షియల్ సినిమా దొరికింది. మీ ఇద్దరం ఏమనుకున్నామంటే సెబాస్టియన్ ఒక ప్రయత్నం ఇద్దరం చేసాం. విజువల్గా కానీ తను తీసుకున్న ట్రీట్మెంట్ కానీ చాలా కొత్తగా మొత్తం అంతా ఉంది. అది అయిపోయిన తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కమర్షియల్ సినిమా పడింది కిరణ్ మనకి. ఆ టోన్లో మనం ఎంత బెస్ట్ చేయగలమో చేద్దాం. ఎనీ టెక్నీషియన్కి ఉంటుంది కదా ప్రాపర్ కమర్షియల్ సినిమా చేయాలి. దానికి దొరికిందండి. చాలా అంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం. సూపర్. నైట్స్ లేదు, మార్నింగ్ లేదు, ఈ టైంలో ఫస్ట్ అతను ఉండేవాడు సెట్లో. ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమా నేను 3 days చేశాను. బట్ అప్పటి నాకు ఇది ఈ ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ అది ఆ సాంగ్ అప్పుడు వర్షం పడతా ఉంది, పక్కన క్యాన్సిల్ అవుతా ఉంది, గ్యాప్ తీసుకుంటున్నాం, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ సింగిల్ బీజిఎంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటికి భయ్యాకి వేరే షూటింగ్ వచ్చారు కదా. నాకు నిజంగా రోజు అనిపించింది, నిజంగా అప్రిషియేట్ చేసి నిజంగా చెప్తున్నాను. అంటే అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3-4 days నుంచి నిద్రలేదు. నిద్ర లేకపోయినా ఆ సింగిల్ బీజిఎంలో ఆడాలంటే ఎనర్జీ ఉండాలి, కొంచెం నిద్ర ఉండాలి. అట్టా అంటే ఇట్టా వేస్తూనే ఉన్నాడు బాబు భయ్యా. నిజంగా డెడికేషన్ అది ఉండాలి. డెఫినెట్గా రియలీ హ్యాపీ. నిజంగా ఈ పేబ్యాక్ చేస్తాను. మన ఎఫర్ట్స్ కానీ మన ఇది కానీ. మాస్టర్ మీరు అలా చేసిన సందర్భాలు ఉన్నాయి? ఇది నైట్ అండ్ డే అండ్ నైట్స్ కంపల్సరీ చాలా చేశాను. దట్ ఈస్ గుడ్ గా. అలాంటి జాబ్ దొరకాలి. డే అండ్ నైట్ వర్క్ చేసిన జాబ్ ఎవరు గురించి చెప్పు. అది అదృష్టం. అలాంటి దొరికిందంటే అది మనం లక్కీగా ఫీల్ చేసి హ్యాపీగా చేయాలి. ఒక్కసారి నిద్రపోతున్నప్పుడు ఎవరు లేపట్లేదు, మనమే లేస్తే కూడా లేలేదు. ఏంటంటే చచ్చిపోతాం. దాని ముందు ఎంత పరిగెడతామో అంత మంచిది. మనకో లేదో మన తిరిగి ఉన్నవారు కాదు మంచిగా ఉంటుంది. సో హ్యాపీ. అంటే ఎంతో కరువుతో వచ్చారు సినిమాలు చేయాలని. బట్ ఈ రోజున ఈ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే కనుక మిగతా పెద్ద పెద్ద బ్యానర్స్లో ఇక్కడ స్టార్ట్ అయింది. కోడి రామకృష్ణ గారి బ్యానర్ దగ్గర అన్నీ చాలా నాన్ స్టాప్ తోడుతూనే ఉంటారు. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 16 సెప్టెంబర్న
డెఫినెట్గా వాళ్ళందరికీ నిజంగా బాగా కావాల్సిన వాడని అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైజ్ 16th సెప్టెంబర్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.